నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలన్న సీఎం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేసు నమోదు. సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో మాజీ సీఎం జగన్ ను నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. కృష్ణా పుష్కరాలు నాటికి ఇంద్రకీలాద్రిపై అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేలాగా చర్యలు చేపడతామన్న మంత్రి. అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్ తో పాటు ఎంపీ ఎమ్మెల్యేలంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడి. రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ కృష్ణలంక కరకట్టపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్న ఎంపీ. రిటర్నింగ్ వాల్ వెంబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడి. రాష్ట్ర సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు టీజీ భారత్, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండాలని అన్నారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకి ప్రణాళికలు చేయాలని అన్నారు. ఈ రంగంలో ఇప్పటికే 23 సంస్థలు రాష్ట్రంలో 22,000 కోట్ల పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో మాజీ సీఎం జగన్ ను నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. తొలుత సింగయ్యను ఢీకొన్నది జగన్ కాన్వాయ్ వాహనం కాదని, ప్రైవేట్ వాహనమని తమకు సమాచారం అందిందని, అయితే ఆ తర్వాత పలు వీడియోలను స్వాధీనం చేసుకుని పరిశీలించి జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడం వల్లనే సింగయ్య మరణించినట్లు ధృవీకరించినట్లు తెలిపారు. సింగయ్యను ఢీకొట్టిన తర్వాత కూడా వాహనం ఆపకుండా కొంత దూరం ఈడ్చుకుపోయినట్లు కూడా తెలిసిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వృద్ధుడి మృతికి సంబంధించిన కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో జగన్ ను నిందితుడిగా చేర్చినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం రాత్రి గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన కీలక వివరాలను తెలిపారు. ఈ నెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా గుంటూరులోని ఏటుకూరు రోడ్డు బైపాస్ వద్ద ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని ఎస్పీ వివరించారు. రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న సింగయ్య అనే వృద్ధుడిని గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని తెలిపారు. అయితే వెంగళాయపాలెం గ్రామానికి చెందిన సింగయ్య మృతిపై ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టామని, ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లు, డ్రోన్ కెమెరా దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కీలక ఆధారాల నేపథ్యంలో తాము కేసు సెక్షన్లని మార్చి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 105 నిర్లక్ష్యం కారణంగా మరణానికి కారణమవటం, సెక్షన్ 44 కింద కేసు నమోదు చేశామని వివరించారు. ఈ కేసులో వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్, అలాగనే కాన్వాయ్లో ఉన్నటువంటి భావిస్తున్న నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజనీలను కూడా నిందితుల జాబితాలో చేర్చినట్లు ఎస్పీ తెలిపారు. అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాన్ లో పడుకు పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్ కి చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళు వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు మనం
106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. దసరా నవరాత్రులు అనంతరం కృష్ణా పుష్కరాలు నాటికి ఇంద్రకీలాద్రిపై అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేలాగా చర్యలు చేపడతామని అన్నారు. అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల్లో కొన్ని మార్పులు చేపట్టబోతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించిన అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్ తో పాటు ఎంపీ ఎమ్మెల్యేలంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చారని అన్నారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లో భాగంగా అన్న వితరణలో పూర్తి క్వాలిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎండోమెంట్ కమిషనర్ హాజరవుతున్నారని అన్నారు. అలాగనే ఇంజనీరింగ్ విభాగం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని, వాటిపై అందరితో కలిసి చర్చించే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే ఆలయానికి చెందిన కొన్ని స్థలాల్లో వివాదాల్లో ఉన్నాయని వివరించారు. వాటిలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి కాక మరికొన్ని ఇరిగేషన్ శాఖకు సంబంధించినవని సోదాహరణగా తెలిపారు. వీటిపై జూన్ 28వ తేదీన జరగనున్న సమావేశంలో సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ రాగానే అభివృద్ధి పనులు మరింత త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. కొంత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి గతంలో చేసిన సూచనలు కూడా దృష్టిలో ఉంచుకొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని చేయడం జరిగింది. కానీ దానిలో ఇంకా చాలా మార్పులు రావాల్సింది ఉంది. దీనికోసం ముఖ్యంగా మార్పుల్లో తీసుకురావాల్సినటువంటిది బయట నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు వాళ్ళ యొక్క వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలి, ఆ పార్కింగ్ సైట్స్ ఎక్కడెక్కడ చూడాలి అనేటువంటి దానిలో కొంత ఆలోచన చేయడం జరిగింది. అలాగే మామూలు రోజుల్లో కానీ శుక్ర, శని, ఆదివారాల్లో, మంగళవారాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులు ఇవాళ క్యూ లైన్లలో నిలబడి హైవే అంతా అబ్స్ట్రక్ట్ అయి చాలా ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. మార్గ మధ్యంలో వెళ్ళేటువంటి వాహనదారులు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పి పెద్దలందరూ సూచించడం జరిగింది. త్వరలోనే మాస్టర్ ప్లాన్కు పోవాలి. శాశ్వతంగా రాబోయేటువంటి 2047 విజన్ డాక్యుమెంట్లోకి ఇన్కార్పొరేట్ అయ్యే విధంగా దుర్గా మల్లేశ్వరి అమ్మవారి యొక్క ఈ ఆలయం అభివృద్ధికి మరొక 50 సంవత్సరాల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా క్యూ లైన్లు కానీ, పార్కింగ్ స్లాట్స్ కానీ, అంతేకాకుండా వచ్చేటువంటి భక్తులకు హోల్డింగ్ ఏరియాస్ అవి కూడా బాగుండాలని, ఆలస్యం అయితే అవసరమైనటువంటి టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, వీటన్నిటితోటి ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఎస్ఓపి స్టేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క టెంపుల్ ఈఓకి అధికారులకు ఇవ్వడం జరిగింది. విజయవాడ కృష్ణలంక కరకట్టపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. అలాగనే రిటర్నింగ్ వాల్ వెంబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వరరావు నగర్ వరకు ఉన్న కరకట్టను వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేసే అంశంపై ఈ సందర్భంగా సమాలోచన చేశారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో పలు సమస్యలు పరిశీలించేందుకు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ కృష్ణలంక ప్రాంతంలో పర్యటించారు. రాణిగారి తోట నుంచి పశువుల హాస్పిటల్ వైపు వెళ్లేందుకు వెహికల్ అండర్ పాస్ నిర్మించే విషయంపై ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ తో ఎంపీ కేశినేని చిన్ని చర్చించారు. తక్షణమే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, సిగ్నల్ వ్యవస్థ, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఎంపీ శివనాథ్ సూచించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వరరావు నగర్ వరకు ఉన్న కరకట్టను
వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేసే అంశంపై సమాలోచన చేశారు. త్వరలోనే కరకట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు సమస్యని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. మంచి అందమైన స్పాట్ని చెడగొడుతున్నాం. ఇక్కడ ఉన్న అందరికీ కూడా వాకింగ్ లాగా ఉంటుంది. ఈవినింగ్ ఎక్కడైనా కూర్చోవాలంటే కూర్చున్నట్టు ఉంటుంది. మధ్యలో ఏమైనా ఒక మనం అక్కడ చేసాం. అట్లా వాకింగ్ ట్రాక్ లాగా రావాలి. మున్సిపాలిటీలో అవదు. మీరు ఇరిగేషన్ దీని కాస్ట్ కూడా పెద్ద అయ్యేదేం కాదు. ఇది ఫేస్డ్ మ్యాన్ గా చేద్దాం. 4 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఒకే టైంకి అయిపోయినా సగం స్ట్రెచ్ కింద ఎవ్రీ ఇయర్ చిన్న పార్ట్ కాదు సార్. ఈ 4.5 కిలోమీటర్ కాదు. సెక్రటరీ గారితో మినిస్టర్ గారితో కూర్చుందాం ఒకసారి, కలెక్టర్ గారిని పెట్టి ఒకసారి దీన్ని రఫ్గా ఒకసారి ఏం చేయొచ్చో ఒక ఆలోచించుకుని వెళ్ళి కూర్చుందాం. పబ్లిక్ ఇంత యూటిలైజ్ చేసే దాన్ని ఇమీడియట్గా చేయాలి. 1,00,000 మంది పాపులేషన్ ఇక్కడ నుంచి అక్కడ రావాలని చేస్తున్నారు. ఎక్కడ చూసినా 1 lakh పాపులేషన్. ఈ ఏరియా అంతా సాధారణంగా ముత్తబండ్ల ద్వారా మేము పార్క్ తయారు చేస్తాం. విఎంసీ ద్వారా మాకు ప్రపోజల్ వచ్చింది. ఎవరికి విఎంసీ ఎక్కడ డబ్బులు ఉన్నాయి? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇరిగేషన్ దగ్గర ఉన్నాయి. ఇంకా విఎంసీలు అన్నీ ఏమన్నా అట్లా కాదు. ఫస్ట్ పాయింట్ ఇది ఇరిగేషన్ ల్యాండ్. ఇరిగేషన్ ల్యాండ్లో విఎంసీ ఎందుకు చేస్తుంది? మీరు ఇరిగేషన్ మీరు ఏమైనా రాసి ఇచ్చేస్తారా బాబు? మాకు చాలా చేయాల్సినవి యుఎంసీ కింద ఉంది. విఎంసీకి పెట్టద్దు. ఇది రెవెన్యూ మోడల్ కూడా డెవలప్ చేసుకోండి. ఏమైనా ఫుడ్ కోర్ట్స్ ఇట్లాంటివి పెట్టుకుని రెవెన్యూ మోడల్ కూడా తయారు చేసుకోండి. కానీ ఇది అవ్వాలి. రెవెన్యూ వర్క్ మోడల్ వర్క్ చేద్దాం. రెవెన్యూ మోడల్ వర్క్ చేయండి. చివరి దా ఫెన్సింగ్ వేసి నీట్గా తయారు చేయండి. డెబ్రిస్ అంటే గేదెలు అవి కొట్టుకుంటారు. చివరికి వెళ్ళేపాటికి కొంచెం గేదెలు అవన్నీ అట్లా కొట్టుకుంటారు. వెళ్ళొచ్చాం వరదప్పుడు వెళ్ళొచ్చాం. నేను నారాయణ గారు అది నడుచుకుంటే ఇటు ఈ కార్నర్ మాత్రం దాంట్లోంచి పైన సీఎం గారు కూడా వచ్చి చూశాడు ఆ రోజు. అదొకటి చేయాలి, ఇదొకటి చేయాలి. మధ్యలో ఏదో వాళ్ళు ఉన్నాయి ఓపెన్ అవుట్లా. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు అనే నమోదును తొలగించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుబ్బరావమ్మ మాట్లాడారు. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని కోరారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు చెందిన వారు, పేద గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తెలియజేశారు. అలాగనే అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేశారని, 12,000 లోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ అంగన్వాడీ వర్కర్లకు 11,500 రూపాయలు, హెల్పర్, మినీ వర్కర్లకు 7,000 రూపాయలు గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని అన్నారు. కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు అయినందువలన సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని అన్నారు. సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండానే వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సాధికారత సర్వేలో నమోదు చేశారు. ఈరోజు 10,000 లోపు ఉన్న వాళ్ళందరికీ అమలు చేస్తానని చెప్పేసి చెబుతుంది. అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పేసి 2019లో సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ పక్కన పెట్టారు. ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించిన ఆదాయ పరిమితిని పక్కన పెట్టారు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతోటి ఈరోజు సంక్షేమ పథకాలు అన్నీ కోత పెడుతున్నారు. తల్లికి వందనం లేదు, రేషన్ కార్డు లేదు, ఈరోజు వికలాంగులు, విడోలకి పెన్షన్ లేవు. చివరికి రిటైర్డ్ అయిన వాళ్ళకి మామూలుగా ప్రజలందరికీ ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అట్లనే పిల్లలకి విద్యా దీవెన లేకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీలని
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి అందరికి ఇచ్చే బెనిఫిట్స్ అన్నా ఇవ్వండి, లేకపోతే కనీసం సంక్షేమ పథకాలైనా అమలు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికోసం అంగన్వాడీ యూనియన్లు వెంటనే చర్చలు పిలిచి సంక్షేమ పథకాల అమలుకు సర్కులర్ జారీ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 42 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీలకి జూలై నెలలో వేతనాలు పెంచాలని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇస్తే వచ్చిన తర్వాత మా కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఆశించాం. కానీ ఏ మాత్రం ఈ రోజుకి దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకని అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలి, FRS రద్దు చేయాలి, లేకపోతే మరొక పోరాటానికి అంగన్వాడీలు అందరూ సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన దేవినేని రాజశేఖర్ నెహ్రూ పరిణితి చెందిన నాయకుడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన అడుగుజాడలు నడుస్తూ రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. వండంలోని నగరాల కళ్యాణ మండపంలో దివంగత నేత దేవినేని రాజశేఖర్ నెహ్రూ 71వ జయంతి సభ జరిగింది. పోతిన రాము యూత్ అయిన కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైసీపీ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ పోతిన వెంకట మహేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరమపదించిన 11 సంవత్సరాల తర్వాత కూడా నగర వ్యాప్తంగా జయంతి వేడుకలను అభిమానులు జరుపుకోవటం ఆనందం కలిగిస్తుందని తెలిపారు. మహానాయకుడు నెహ్రూకి ఆస్తి ఏదైనా ఉందా అంటే ఆయన అభిమానులేనని చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు టీ-షర్ట్లు, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కడియాల బుచ్చిబాబు, షేక్ ఆసిఫ్, మరుపిల్ల నాగ సృజన తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నగరంలో కొన్ని నెలలుగా కొండ ప్రాంతంలోని రిటర్నింగ్ వాల్స్, మెట్లు, కాలువలు పాడైపోయి ఉన్నాయని, వాటిని పట్టించుకున్న నాదుడే లేదని కార్పొరేటర్ పోయ సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాల్లోని ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేని స్థితిలో నగరపాలక సంస్థ ఉందని ఎద్దేవా చేశారు. పాలకులు ప్రజా సమస్యల్ని పట్టించుకోవటం లేదని, సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. నగరపాలక సంస్థ సర్కిల్ 1 కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం జరిగింది. ప్రజా సమస్యల్ని పాలకులు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు మాట్లాడారు. నగరంలో కొండ ప్రాంతంలో మెట్లు, డ్రైన్లు, రిటర్నింగ్ వాల్స్ ఎంతో కాలంగా పాడైపోయి ఉన్నాయని తెలియజేశారు. ప్రభుత్వం అర్హులైన చాలా మంది లబ్ధిదారులకి తల్లికి వందనం ఇవ్వటం లేదని తెలిపారు. పశ్చిమ నగరంలో అనేక గ్రంథాలయాలను మూసివేస్తున్నారని, పశ్చిమ నగరంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, నిధులు మంజూరైన కొండ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం జరగటం లేదని తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి సంక్షేమ పథకాలను ఇవ్వటం లేదని చెప్పారు. తక్షణమే ప్రజా సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేయవలసి వస్తుందని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పశ్చిమ నగరంలో ఈరోజు సర్కిల్ 1 కార్యాలయం వద్ద సిపిఎంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహిస్తున్నాం. అనేక నెలలుగా కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాళ్ళు నిర్మాణాలు చేయక, పాడైపోయిన మెట్లు, కాలువలు బాగు చేయక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, పడిపోతున్నారు, గాయాలు పాలవుతున్నారు. కానీ పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈరోజు మంచినీటి సరఫరా కూడా సక్రమంగా అందడంలా, అది 49వ డివిజన్ అయినా, మేయర్ గారు ఉన్న వార్డు 46వ డివిజన్ అయినా 2 పూట్ల బదులు 1 పూటే మంచినీరు వస్తుంది. చాలీచాలని నీళ్లు వచ్చి కొండ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్రంథాలయాలు మూసేస్తున్నారు. కోతులు విజయవాడ మరి సర్కిల్ 1 ప్రాంతం మొత్తం సంచరిస్తున్నాయి. ఈ కోతుల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 50వ డివిజన్కి సంబంధించి కొండ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం మంజూరైన పనులు ప్రారంభించడం లేదు. అలాగే కార్మికులకి సంబంధించి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కోతలకు వస్తుంది. అనేక మంది ప్రజలకి ఏడాదిన్నర అవుతున్నా నేటికి పెన్షన్లు ఇవ్వడం లేదు. ఈ రకంగా కరెంటు ఛార్జీల భారాలు విపరీతంగా పెంచేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఆదాని కంపెనీకి ఒప్పందాలు చేసుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన మంచిది కాదు. స్థానిక సమస్యలను పరిష్కారం చేసే విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు 1,30,00,000 మంది నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా నేతలు చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలతో పాటు నిరుద్యోగ వృత్తిని కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగని ఆందోళనలో పాల్గొన్న యువత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కలిసి 1,30,00,000 మంది నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేశారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు. ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే భవిష్యత్తులో వైసీపీ ఆధ్వర్యంలో పెద్దెత్తున ప్రజా ఆందోళన తప్పదని హెచ్చరించారు. తెనాలిలో పోలీసుల అరాచకాన్ని నిరసిస్తూ ఈ నెల 28న చలో తెనాలి నిర్వహిస్తున్నట్లు దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో పోలీసులు దళిత మైనార్టీలపై వ్యవహరించిన అరాచకానికి నిరసనగా జూన్ 28న చలో తెనాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దళిత నాయకులు ప్రకటించారు. గాంధీనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్ర మాల్యాద్రి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ఫ్రావిన్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బంది దళిత మైనారిటీ యువకులపై అక్రమ కేసులు నమోదు చేసి బహిరంగ ప్రదేశంలో దాడికి పాల్పడిన విషయం అత్యంత దారుణమని మండిపడ్డారు. అలాగనే ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ దళితులకి రాష్ట్ర హోంశాఖ మంత్రి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరారు. ఈ పరిస్థితులను ఖండిస్తూ జూన్ 28న చలో తెనాలి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎర్రంశెట్టి ప్రసాద్ రెడ్డి, సహాన్ లాల్ మర్రే పాల్గొన్నారు. మా ముఖ్య ఉద్దేశం తెనాలిలో దళిత ముస్లిం యువకులను అత్యంత దారుణంగా అవమానించబడే విధంగా, ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వాళ్ళని గంజాయి బాచ్ అని పేరు పెట్టి రౌడీ షీటర్స్ అని చెప్పి నడి రోడ్డు మీద, తెనాలి నడి రోడ్డు మీద అత్యంత క్రూరంగా వాళ్ళని 3rd డిగ్రీ ఇవ్వటం ఏదైతే పోలీసులు ఉన్నదో ఆ పోలీసులని ఇప్పటి వరకు కూడా డిస్మిస్ చేయకపోవటం అనేది అత్యంత బాధాకరమైన విషయం. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని సుబ్రహ్మణ్యం నుంచి ఇంకా అనేక మంది పైన అనేక చోట్ల దళితుల మీద దాడులు జరిగితే ఈ ప్రభుత్వం పోవాలి అని ఇలాగే దళిత సంఘాలు మొత్తం ఐక్యమై పెద్ద ఎత్తున పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది జరిగింది. ఈ రోజున సంవత్సరం అవ్వలేదు చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి దళితుల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం సమర్థించుకుంటా ఉంది. మరి ఇలా ప్రభుత్వం సమర్థించుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే పట్టిందో గతి, అదే గతి కూటమికి కూడా పడుతుందని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు స్పందించి దళిత ముస్లిం యువకుల మీద ఏదైతే వాళ్ళు దాడి చేసి పోలీసుల చేత చాలా భయంకరంగా, అంటే రక్షక భటుల్లా కాకుండా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళు గంజాయి బ్యాచ్ అని చెప్పేసి కొట్టే హక్కు మీకు పబ్లిక్లో ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాం. ఇవాళ చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నది. ఇవన్నిటిని కూడా కాదని ఇష్టం వచ్చినట్లుగా కొడితే దళిత సంఘాలు చూస్తూ ఊరుకోవనే దానికి ఒక ఉద్దేశమే ఈ రోజు ఈ విలేకరుల సమావేశంలో పెట్టడం ముఖ్య ఉద్దేశం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలన్న సీఎం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేసు నమోదు. సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో మాజీ సీఎం జగన్ ను నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. కృష్ణా పుష్కరాలు నాటికి ఇంద్రకీలాద్రిపై అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేలాగా చర్యలు చేపడతామన్న మంత్రి.
అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్ తో పాటు ఎంపీ ఎమ్మెల్యేలంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడి. రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ కృష్ణలంక కరకట్టపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్న ఎంపీ. రిటర్నింగ్ వాల్ వెంబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.